హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి. ఇది నా స్టైల్, కానీ పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. అన్ని మసాలాలు మంచిగా కలిసి బాస్మతి బియ్యంతో చక్కగా వచ్చింది. దీనికోసమైతే నేను ఇలా చికెన్ ముక్కల్ని తీసుకున్నానండి. వీటిని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి ఇలా ముక్కలు పెద్దగా ఉండి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ముందుగా 2 సార్లు వాటర్తో కడిగిన తర్వాత దీన్ని ఇప్పుడు మ్యారినేషన్ కోసం రెడీ చేసుకుంటున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అంటే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోండి. ఇది నేను తీసుకున్నది 3/4 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, కాస్త పసుపు, అలాగే వీటితో పాటుగా 1/4 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటుగా హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలండి. చేతిని శుభ్రంగా కడిగి అంతా ముక్కకు పట్టేలాగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ లెగ్ పీసులు తీసుకున్నాను. వాటికి ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాను. అప్పుడే మనకు మసాలా లోపల వరకు వెళ్ళి మంచిగా మ్యారినేట్ అవుతుందన్నమాట. వీటితో పాటుగా నేను 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కటి పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోండి. పెరుగు ముందుగా నానబెట్టి ఇలా పెడితే ముక్కకు అన్ని మసాలాలు పట్టి చాలా బాగుంటుందన్నమాట. అందుకనే ఇక్కడ పెరుగుని వేసుకొని అంతా మంచిగా కలిపేసి మీకు టైం ఉంటే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు చక్కగా మ్యారినేట్ అయిపోయి ముక్క మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. అలాగే నేను 1 గంట ముందుగా 1.5 గ్లాసు బాస్మతి రైస్ని ఒక 2 సార్లు వాటర్లో మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి గంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. రైస్ నానితే బిర్యానీ చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అందుకని ఖచ్చితంగా టైం ఉంటే మాత్రం నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కాగిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి వేయించుకోవాలండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేసేటప్పుడు ముందుగా మనం చికెన్ని ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నానండి. ఇప్పుడు ఓల్ గరం మసాలా స్పైసెస్ వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు నేను వేసుకున్నానండి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మంచి రుచి వస్తుందనమాట. అలాగే ఆల్టర్నేట్గా నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన ఫ్రై చేసుకుంటున్నానండి. సేమ్ ఇలాగే సన్నగా స్లైస్ చేసుకున్న వాటిని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ వేగడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇలా ఉల్లిపాయలు 70% వరకు వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కట్ట వరకు పుదీనాను వేసుకుంటున్నానండి. బిర్యానీలోకి పుదీనా ఫ్లేవర్ నిజంగా అద్దిరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల నీరు మంచిగా ఊరి ముక్క ఉడకడానికి దోహదపడుతుంది. అందుకని ఇక్కడైతే ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే గట్టిగా కలపడం వల్ల ముక్క చితికిపోవడం, లేదు అనంటే ముక్క అడుగు అంటడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా చూసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి ధనియాల పొడి, కాస్త నేను చికెన్ బిర్యానీ మసాలాను కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ బిర్యానీకి. అందుకని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఇంకాసేపు అలా కలిపేసి తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఆల్టర్నేట్గా నేను ఇక్కడ రైస్ని ఉడకబెట్టుకుంటున్నానండి. చికెన్ ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒక 70% వరకు అయింది అనుకున్నప్పుడు మనము రైస్ని అయితే స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టేసి దాంట్లో వాటర్, మనం ఏదైతే గ్లాస్తో బియ్యం తీసుకున్నామో దానికి 3 అంతల నీటిని నేను ఇక్కడ వేడి చేసుకుంటున్నానండి. దాంట్లో ముందుగా పుదీనా, ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి వాటితో పాటుగా కాస్త ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుంటున్నానండి. అలా నూనె వేసుకోవడం వల్ల రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది.
వీటితో పాటుగా ఒక పచ్చిమిరపకాయను కూడా నేను యాడ్ చేసేసుకొని అంతా మరిగేంత వరకు ఉంచుకున్నాను. నేను కాస్త కరివేపాకును యాడ్ చేసుకున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నీరు మరిగిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేస్తూ చాలా స్లోగా కలపాలండి. రైస్ విరిగిపోకుండా చూసుకోండి. ఈ రైస్ ఒక 80% వరకు అయితే ఇక్కడ మనకు కుక్ అవ్వాలి. ఇలా 80% కుక్ అయిన తర్వాత రైస్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ వాటర్ నుంచి మనం రైస్ తీసి స్టెయినర్లో వేసుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు రైస్ని అయితే ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నానండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే మీకు ఇష్టమైతే కాస్త ఆయిల్ని వేసుకోవచ్చండి. నేను కంప్లీట్గా నెయ్యితో మాత్రమే చేశాను. ఎందుకంటే ఫస్ట్ చికెన్ వేయించినప్పుడు నేను నూనెతో వేయించాను కాబట్టి ఇక్కడ కంప్లీట్గా నెయ్యిని వేసుకుంటున్నాను. బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ మంచి అడిషనల్ టేస్ట్ ఇస్తుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ని మంచిగా గిన్నెలో అంతా అరేంజ్ చేసేయాలండి. నేను ఇక్కడ తీసుకున్న 3/4 కేజీ చికెన్కి నాకు 1 లేయర్ మాత్రమే వచ్చింది. మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే 2 లేయర్లాగా లేదా 3 లేయర్లలాగా కూడా వేసుకోండి. చాలా బాగా వస్తుంది. నేను తీసుకున్న 3/4 కేజీకి నాకు 1 లేయర్ మాత్రమే వచ్చిందనమాట. అలాగే రైస్ని మొత్తం ఇలా నేను మీదంతా అడ్జస్ట్ చేసి వేసేసుకున్నానండి. ఇలా రైస్ అంతా పైన వేసేసిన తర్వాత మనం దీనిపైన కాస్త పుదీనా, అలాగే కాస్త కొత్తిమీర, వీటితో పాటుగా నేను కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి 1 గంట సేపు ఉంచుకున్నానండి. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం కంటే ఇలా కుంకుమ పువ్వుతో మనము దీన్ని చేసుకోవడం చాలా మంచిది. అందుకని నేను ఇక్కడైతే కుంకుమ పువ్వు పాలనైతే వాడుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఆల్టర్నేట్గా చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా అంతా వీటిపైన సెట్ చేసేసి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి పాలతో పాటుగా కుంకుమ పువ్వును కూడా వేసి, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నేతిలో వేయించిన క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి బిర్యానీలోకి క్యాష్యూ నట్స్. నేను ఇక్కడైతే వేయలేదు. అలాగే మీద నుంచి కాస్త నెయ్యి కూడా వేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు దమ్ చేశారంటే గుమగుమలాడుతూ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కొంచెం రైస్ ఉడకడానికి అని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్ల అన్నం ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. అది కూడా కంప్లీట్గా ఆప్షనల్. ఎందుకంటే మీరు కుక్ చేసిన రైస్ క్వాంటిటీ అలాగే దాని టెక్స్చర్ అంటే 100% ఉడికినా 90% ఉడికినా దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఉడికించుకుంటే మాత్రం వాటర్ ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. అంతే అండి. దమ్కి పెట్టిన తర్వాత రైస్ చూసారు ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా అయిందో. చికెన్ ముక్క అయితే సూపర్ టేస్ట్తో ఉంది. మనము ముందుగా మ్యారినేట్ చేసిన తర్వాత చేసుకున్నాం కాబట్టి సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే. మా ఇంట్లో పిల్లలతో సహా అందరికీ నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకోండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. అప్పుడు మీరే చెప్తారు కమెంట్స్లో వరెవ్వా అని. బిర్యానీ తినేద్దాం ఇంకా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.